అందరికీ నమస్కారము. నా పేరు రాములు. ప్రస్తుతం నేను హైదరాబాద్ సిటీ పోలీస్ యందు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. మా హైదరాబాద్ సిపి గారి ఆదేశానుసారము ఈ నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్కి సంబంధించి ప్రతి పోలీస్ అధికారికి సరియైన అవగాహన ఉండవాలనని నాకు ఈ యొక్క వీడియోల ద్వారా లెక్చర్స్ ఇవ్వమని కోరినాడు. అందువలన ఇచ్చుతున్నాను. ఈరోజు టాపిక్ అతి ముఖ్యమైనది. పోలీస్ ఆఫీసర్స్కు ఈ టాపిక్ గిన పర్ఫెక్ట్ ఉంటే కేసులో ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇది ఏంటిదంటే దర్యాప్తు. మనకు పోలీస్ అధికారికి దర్యాప్తు చేయడకు దీంట్లో కొన్ని స్పెషల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వాటిని తూచా తప్పకుండా పాటించవలెను. అయితే సెక్షన్ 41 సబ్సెక్షన్ 1 దీంట్లో ఫస్ట్ ఏం చెప్పబడిందంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాసు లేదా అధికారం ఇవ్వబడిన అంటే స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా అధికారం ఇవ్వబడిన సెకండ్ క్లాస్ మేజిస్ట్రేటు వారి దగ్గర ఎవరైనా ఏదైనా సమాచారం ఇచ్చినప్పుడు దానిని క్షుణ్ణంగా పరిశీలించి దెర్ ఇస్ ఎ రీజన్ టు బిలీవ్ అంటే దానిలో నమ్మకానికి తగిన కారణం ఉందని అనుకున్నప్పుడు పోలీస్ అధికారికి కానీ లేక ఇంకా ఎవరైనా అధికారి వేసి ఉంటే ఆ అధికారికి వారెంట్ ఇస్తాడు. ఆ వారెంట్ ఏంటి కొరకు అనేది నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెక్షన్ 41 సబ్సెక్షన్ 2 దీంట్లో ఎంపవర్డ్ ఆఫీసర్స్ అధికారం ఇవ్వబడిన అధికారులు ఎవరంటికినా గెస్టెడ్ ర్యాంకుకు తక్కువగానటువంటి అధికారులకు ఎవరైనా సరే కొన్ని డిపార్ట్మెంట్స్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా వారికి ఈ యొక్క ఎంపవర్మెంట్ ఇవ్వబడింది. ముఖ్యంగా సెంట్రల్ ఎక్సైజు, నార్కోటిక్స్ డిపార్ట్మెంటు, కస్టమ్స్ డిపార్ట్మెంటు, రెవెన్యూ ఇంటెలిజెన్సీ, తర్వాత ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్కు నోటిఫికేషన్ ద్వారా ఇచ్చినప్పుడు అందులోని గెస్టెడ్ ఆఫీసర్సు వీరే కాక పారామిలిటరీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అధికారము ఇవ్వవచ్చు అనమాట. వీళ్ళు చేపట్టవలసిన ఏంటంటే వీళ్ళకు సొంతంగా కానీ లేదా ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసినప్పుడు దాని ద్వారా దెర్ ఇస్ ఎ రీజన్ టు బిలీవ్ అంటే నమ్మకానికి ఏంటంటే ఒక నార్కోటిక్ డ్రగ్ కానీ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ కానీ కంట్రోల్డ్ సబ్స్టెన్స్ కానీ సంబంధించిన నేరం జరిగినట్లు అగుపించినచో లేదా ఏదైనా ఒక డాక్యుమెంట్ కానీ థింగ్ కానీ తద్వారా లభించే సాక్ష్యము సదరు నేరాలను రుజువు చేయడానికి వీలు పడినట్లు ఉంటే లేదా ఏదైనా వస్తువులు కానీ లేక ఇంకా వేరే ఏదైనా సాక్ష్యము తద్వారా ఒక వ్యక్తి ఈ యొక్క నేరముల ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తికి సంబంధించి సాక్ష్యము ఉన్న ఎడల సెక్షన్ 42(1) చూపబడిన ఆథరైజ్డ్ ఆఫీసర్స్ కానీ లేదా తమంతలకు తామే కానీ సదరు అధికారులకు తమంతలకు తామే కానీ నేను ఇంతకుముందు చెప్పిన 41(1) చెప్పిన వారెంట్ విషయంలో ఇప్పుడు వీళ్ళిచ్చే ఆర్డరు లేదా వారే కానీ ఇది రాసుకొని వాళ్ళు సెర్చ్ చేయడానికి అధికారం కలదు. అంటే కోర్టు ఇచ్చేది వారెంటు, వీళ్ళు ఇచ్చేది ఒక ఆర్డరు. ఇచ్చినప్పుడు ఈ 42(1) అధికారం అంటే ఒక ఇంటిలో కానీ లేదా ఒక స్థలంలో కానీ లేదా ఒక వాహనంలో కానీ ఈ నేరానికి సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు వాళ్లకు సెర్చ్ చేసే అధికారము ఇస్తారన్నమాట. వాళ్ళు క్షుణ్ణంగా ఆ ఇంటిని సెర్చ్ చేయవచ్చు. అయితే వాళ్ళు సెక్షన్ 100 సిఆర్పిసి ప్రొసీజర్ ఫాలో కావాలా. మినిమం 2 సాక్షులు ఎంబడి పెట్టుకొని ఈ యొక్క సెర్చ్ను చేయవలెను. ఇప్పుడు నేను చెప్పింది 41లో సబ్సెక్షన్ 1 బై ది కోర్ట్ ఇష్యూయింగ్ ఎ వారెంట్ లేదా 41 సబ్సెక్షన్ 2లో గెస్టెడ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉత్తర్వు ఇవ్వడం కానీ లేదా వాళ్ళకు తమంతలకు తామే కానీ ఈ దర్యాప్తు చేయవచ్చు అనమాట. వీటి కొరకు దెర్ ఈజ్ రీజన్ టు బిలీవ్ దట్ ఎన్ అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్ అండర్ దిస్ యాక్ట్ or there is a reason to believe that any document or thing which is such that to provides evidence to establish that offences or any illegally acquired property by doing such offences under this act ఉన్నప్పుడు వాటికి సంబంధించిన సాక్ష్యం ఉన్నప్పుడు ఈ విధంగా చేయవచ్చును. ఇది ఒకటి. అంటే ఏదైనా ఇంటిలో కానీ దాచిపెట్టినప్పుడు కానీ ఒక స్థలంలో దాచిపెట్టినప్పుడు సెక్షన్ 100 సిఆర్పిసి ప్రకారం మినిమం 2 సాక్షులను పెట్టుకొని సెర్చ్ చేసే విధానం ఒకటి. తర్వాత సెక్షన్ 42 సబ్సెక్షన్ 1 ఇక్కడ వీళ్ళు ఆథరైజ్డ్ ఆఫీసర్స్ అంటే వీళ్ళకు కూడా ఎంపవర్మెంట్ ఇవ్వాలి గవర్నమెంట్. ఇప్పుడు నేను చెప్పిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ ఎక్సైజ్ కానీ కస్టమ్ డిపార్ట్మెంట్ కానీ లేదా రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ లేదా ఇంకా ఏదైనా డిపార్ట్మెంటులో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత స్టేట్ గవర్నమెంటు ఎవరికనగా
ఈ పోలీసుకు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, డ్రగ్స్ కంట్రోల్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో సిపాయి కానీ, కానిస్టేబుల్ కానీ, ప్యూన్ కానీ ఈ కంటే ఎక్కువ ర్యాంకు గల అధికారులకు ఈ యొక్క గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఇస్తుంది, వాళ్ళకు ఆథరైజ్ చేస్తుంది, అంటే ఎంపవర్మెంట్ ఇచ్చి ఆథరైజ్ చేస్తుంది. ఈ కేసుకు సంబంధించి సెక్షన్ 41(1)లో కానీ సెక్షన్ 41(2)లో సంబంధించిన విషయంలో ఆర్డర్ ఇచ్చినప్పుడు 41 కింద వారెంట్ ఇచ్చినప్పుడు సదరు అధికారులు లేదా ఇది ముఖ్యం వాళ్ళకు వచ్చిన ఏదైనా సమాచారం ఉన్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన 42(1)లో చెప్పిన అధికారులకు అంటే అబోవ్ ది ర్యాంక్ ఆఫ్ సిపాయి, కానిస్టేబుల్ ఆర్ ప్యూన్ ఈ చెప్పిన డిపార్ట్మెంట్లకు వాళ్లకు ఏదైనా సొంత నాలెడ్జ్తో కానీ లేదా ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు కానీ తమకు తాము కూడా దర్యాప్తులో దిగవచ్చు అనమాట. అంటే ఏంది వాళ్ళు చేయవలసింది ఏంది, వాళ్ళకి అలాంటి సమాచారం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన సమాచారాన్ని లిఖితము చేసి ఆ యొక్క రిపోర్ట్ను తమ సుపీరియర్ ఆఫీసర్కు 72 గంటల్లో అందజేసి వాళ్ళు దర్యాప్తు కనుకై ఏ స్థలంలో దాపెట్టినారో, ఏ ఇంటిలో దాపెట్టినారో, ఏ వాహనంలో అలాంటి నేరానికి సంబంధించి అంటే నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్, కంట్రోల్డ్ సబ్స్టెన్స్కి సంబంధించి నేరము ఉన్నట్లు వాళ్ళు కారణాలతో నమ్మకం ఉన్నప్పుడు లేదా ఏదైనా డాక్యుమెంట్ కానీ థింగ్ కానీ వాటిలో సాక్ష్యము ఉంది, ఆ సాక్ష్యం ద్వారా నేరాన్ని రుజువు చేయవచ్చు అంటే అలాంటి దాచిపెట్టబడిన స్థలము కానీ, ఇల్లు కానీ, వాహనాన్ని కానీ లేదా ఇల్లీగల్లీ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంది దానికి సంబంధించిన ఏదైనా ఎవిడెన్స్ థింగ్స్ కానీ లేకుంటే మూవబుల్ ప్రాపర్టీ కానీ ఇంకా ఏదైనా ఉంటే వాటిని జప్తు చేయడము లేదా తర్వాత కాన్ఫిస్కేట్ చేయడానికి అధికారం ఉన్నప్పుడు ఇట్టి వాటి గురించి వాళ్ళు సెర్చ్ చేయవచ్చును. అయితే ఇప్పుడు నేను చెప్పింది 72 గంటల్లో అక్కడికి పంపాలా అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు అంతా చేసినాక పంపాలని కాదు, నువ్వు పోయే ముందర, ఎందుకంటే సుపీరియర్ ఆఫీసర్కి ఎందుకు ఇస్తున్నావు, దే గివ్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్, దే గైడ్ యూ ప్రాపర్లీ. అందుకోసం పోయే లోపల అక్కడ వాళ్ళకి అందజేసి మీరు అక్కడికి పోయి సెర్చ్ చేసి ఏమైనా దొరికితే ఇద్దరు సాక్షులు పెట్టుకొని సెర్చ్ చేసి పంచనామా ద్వారా మొత్తాన్ని సీజ్ చేయవలెను. సీజ్ చేసిన తర్వాత ఇన్వెంటరీ లిస్ట్ అని ఒకటి తయారు చేయవలెను. అంటే వస్తువులకు సంబంధించింది నార్కోటిక్ డ్రగ్స్ కానీ, సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ కానీ, కంట్రోల్డ్ సబ్స్టెన్సెస్ కానీ లేదా ఏదైనా వాహనాలు కంటైనర్స్ ఉంటే వాటికి సంబంధించి ఇన్వెంటరీ లిస్టు రాయాలి అంతే. ఇది సపరేట్గా రాయాలి. రాసిన తర్వాత ఇది ఒక ఆస్పెక్ట్. ఇది 41, 42 ఈ ప్రొసీజర్ తూచా తప్పకుండా పాటించాలి. అయితే ఇప్పుడు నేను చెప్పిన 42లోని అధికారులు ఎవరికైతే ఆథరైజ్ చేయబడిందో అంటే ఎంపవర్మెంట్ ఇచ్చి దే ఆర్ కాల్డ్ యాజ్ ఆథరైజ్డ్ ఆఫీసర్స్, దే హ్యావ్ బీన్ ఎంపవర్డ్ బై ది గవర్నమెంట్ బై ఇష్యూయింగ్ ఏ నోటిఫికేషన్. అయితే వీళ్ళు ఏం చేయాలి, ఒకవేళ ఈ సమాచారం రాత్రిపూట వచ్చినప్పుడైతే వాళ్ళకు రాత్రిపూట వాళ్ళకు సొంతంగా తెలిసినట్లయినా సమాచారం వచ్చినప్పుడు దానికి కారణాలు రాయాలి. వై వాజ్ మేడ్ టు కండక్ట్ సర్చ్ డ్యూరింగ్ ది నైట్, అది ముఖ్యం. సో యూ హ్యావ్ టు రైట్ ది గ్రౌండ్స్ వై యూ వాంటెడ్ టు కండక్ట్ సర్చ్ డ్యూరింగ్ ది నైట్ అనే దానికి ఆ గ్రౌండ్స్ కూడా రాసుకొని అక్కడికి పోవలేను. ఇది నైట్ పూట చేస్తే అంటే ఆఫ్టర్ సన్సెట్ బిఫోర్ సన్ రైజింగ్ మధ్యలో ఇలాంటి సమాచారం వచ్చినప్పుడు దర్యాప్తుకు పోవచ్చును. తర్వాత ఇంకొకటి సెక్షన్ 43 అని ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్పింది రాతబద్ధకం చేయాలి కానీ ఒక పబ్లిక్ ప్లేస్లో అంటే రోడ్ల ఎందు కానీ లేదా చౌరస్తాల్లో ఎందు కానీ లేదా ఒక హోటల్లో కానీ లేకుంటే ఒక పబ్లిక్ ప్లేస్ ఏదైనా అంటే పబ్లిక్ మీన్స్ ఏ ప్లేస్ టు విచ్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ గాట్ యాక్సెస్ వెదర్ సబ్జెక్ట్ టు లైసెన్స్, సబ్జెక్ట్ టు పాసెస్ ఆర్ సబ్జెక్ట్ టు పేమెంట్ ఆర్ వితౌట్ పేమెంట్ ఉన్నప్పుడు దాన్ని పబ్లిక్ ప్లేస్ అంటాం. అలాగే పబ్లిక్ కన్వేయన్సెస్ అంటే పబ్లిక్ క్యారియర్స్ ఇలాంటి విషయాల్లో వాళ్ళకు సడన్గా ఈ విధంగా వాళ్ళకి సమాచారం వచ్చినా అక్కడికక్కడనే లేదా రొటీన్ చెక్లో చెక్ చేసినప్పుడు ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ దొరికినప్పుడు తప్పకుండా ఇద్దరు పంచులం పెట్టి వాటిని సీజ్ చేయాలి, ఇన్వెంటరీ లిస్టు రాయాలి. అయితే ఎవరు చేయాలి, నేను చెప్పిన 42 సబ్సెక్షన్ 1లో చెప్పినా కదా వాళ్ళే చేయాలన్నమాట, వేరేళ్ళకు లేదు. వాళ్ళు కాకుండా వేరే కానిస్టేబుల్ దొరికింది, అతను ఏం చేయాలి, దాన్ని ఆపాలి. అక్కడ దొరికినందుకు దాన్ని ఆపి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. అక్కడ ఎస్హెచ్ఓ ఆ ఇన్ఫర్మేషన్ రాతబద్ధకం చేసి ఇమ్మీడియట్గా స్పాట్కి వస్తాడు, వచ్చి ఇద్దరు పంచుల ముందర దాన్ని సీజ్ చేయాలి. సేమ్ ప్రొసీజర్ ఫాలో కావాలన్నమాట. ఈ యొక్క ఆథరైజ్డ్ ఆఫీసర్స్ అంటే నోటిఫికేషన్ ద్వారా ఎవరికైతే ఆథరైజేషన్ వాళ్ళే చేయాలి, వేరే ఎవరు చేయడానికి వీలు లేదు.
ఇది మనకు 41, 42, 43. తర్వాత వాళ్ళకు వచ్చిన సమాచారము లేదా వాళ్ళకు సొంతంగా తెలిసిన విషయాన్ని బట్టి ఎవరైనా వ్యక్తిగతంగా ఈ యొక్క సదరు నార్కోటిక్ డ్రగ్ కానీ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ కానీ లేదా కంట్రోల్డ్ సబ్స్టెన్స్ కానీ వాళ్ళు కలిగి ఉన్నారు అన్నప్పుడు వ్యక్తిగతంగా అంటే వాళ్ళ జేబులో కానీ బనియన్ లోపల కానీ కడ్రాయర్ లోపల కానీ ప్యాంట్ లోపల కానీ ఇట్లా ఉన్నప్పుడు దీని విషయంలో సెర్చ్ చేయాలంటే సెక్షన్ 50 ఫాలో కావాలి. అయితే ఎవరు నేను చెప్పిన 42లో చెప్పబడిన అధికారులు ఈ యొక్క వ్యక్తిగత పర్సనల్ అంటే బాడీని సోదా చేయాలన్నప్పుడు మాత్రము తప్పకుండా ప్రొసీజర్ ఏంటి ఉందంటే ఈ షుడ్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఏ గెస్టెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ స్టేటెడ్ ఎర్లియర్. ఇంతకుముందు చెప్పిన డిపార్ట్మెంట్స్ ఏమో ఆ గెస్టెడ్ ఆఫీసర్ ఆ ర్యాంకు దగ్గర ర్యాంకు అధికారి ముందర హాజరుపరిచి అతని సమక్షంలోనే సోదా చేయవలను. 2 పంచులను పెట్టి సోదా చేయవలనమాట. దట్ ఈస్ దేర్. ఇది మ్యాండేటరీ. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇది దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ మ్యానిపులేటింగ్ ఆర్ ఇంప్లాంటింగ్ బై ది పోలీస్ కనుక ఇది గెస్టెడ్ ఆఫీసర్ ముందర చేయవాలని చెప్పినారు. ఇది మ్యాండేటరీ ఎందుకోసం అంటే ఒకవేళ ఆ నేరస్తుడు తనకు తాను నాకు అవసరం లేదు గెస్టెడ్ ఆఫీసర్ మీరే చేయండి అని రాసిస్తే మనం చెయ్యొచ్చు. కానీ మనం అట్లా అనుకొని రాసిస్తే ఈయన వాడు కోర్టులో ఏం చెప్తాడంటే నేను గెస్టెడ్ ఆఫీసర్ మీద చేయమని అడిగినాను కానీ వాళ్ళు అవసరం లేదని నువ్వు రాసిస్తే నీదాన చేస్తానని చెప్పి బలవంతంగా సంతకం పెట్టించుకున్నారని కూడా చెప్తారు. కనుక తూచా తప్పకుండా గెస్టెడ్ ఆఫీసర్ ముందర చేయాలి. అయితే మనకు దీంట్లో ఇంకొక సౌలభ్యము, ఒకవేళ నువ్వు పట్టుకున్న స్థలం నుండి అతన్ని ఆ గెస్టెడ్ ఆఫీసర్ వద్దకు తీసుకుపోయే లోపల అతను స్వాధీనం ఉన్నటువంటి ఈ అఫెన్స్కు సంబంధించిన సబ్స్టెన్స్ తర్వాత దాన్ని పార్టింగ్ విత్ అంటే దాన్ని ఎక్కడైనా వదిలివేయడానికి అవకాశం ఉన్నప్పుడు మాత్రమో అవే గ్రౌండ్స్ రాసి మీరు అక్కడనే సెర్చ్ చేయవలను. ఇది ఎప్పుడు వస్తుంది? సపోజ్ సముద్రంలో ఒక పడవలో చిన్న పడవల వాళ్ళు వస్తున్నారని తెలిస్తే మనం పోయి పట్టుకుంటాం. అయితే వాడిని పట్టుకున్నాక వానితోనే ఉంటుంది. అప్పుడు మనము వాడిని గెస్ట్ ఆఫీసర్ ముందర తీసుకోవాలంటే అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళి రావాలా పోవాలా. అప్పుడు వాడు దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ పార్టింగ్ విత్ వాడు తీసుకుని తక్కువ సముద్రంలో వేసిండు అనుకోండి నార్కోటిక్ డ్రగ్ కానీ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ కానీ వేస్తే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు రికవర్ ఇట్. కనుక అలాంటి సందర్భాలు ఏదైనా ఉంటే లోయల్లో కానీ గుట్టల పైన కానీ అడవులో కానీ పట్టుకొచ్చినప్పుడు ఈ విధమైన ఆస్కారం ఉన్నప్పుడు కేవలం 2 పంచులను పెట్టి అక్కడికక్కడనే స్వాధీనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ సౌలభ్యాన్ని కల్పించినారు. ఇది సెక్షన్ 50. అయితే నేను ప్రొసీజర్స్ సంబంధించిన విషయాలు మీతో చెప్పదలుచుకున్నా. ఈ యొక్క ప్రొసీజర్స్ ఇవన్నీ మ్యాండేటరీ అంటే తప్పనిసరి పాటించవలెను. నేను చెప్పిన 42(1)లో తర్వాత రాత్రిపూట చేయాలన్నప్పుడు ఆ కండిషన్స్ రాయడము, తర్వాత 72 గంటల్లో తెలియజేయడము, తర్వాత గెస్టెడ్ ఆఫీసర్ ముందరనే సోదా చేయాలి వ్యక్తిగత సోదా అన్నప్పుడు ఇవన్నీ మ్యాండేటరీ ప్రొసీజర్సు. తర్వాత ఇన్వెంటరీ లిస్ట్ రాయాలి, ఎందుకంటే ఇన్వెంటరీ లిస్ట్ను సర్టిఫై చేయాలి. అది ఇంకా ప్రొసీజర్ తర్వాత చెప్తా. దీంట్లో ఏ మాత్రం తప్పు జరిగితే దట్ ఈజ్ వయలేషన్ ఆఫ్ ది ప్రొసీజర్స్ విచ్ ఆర్ మ్యాండేటరీ ఇన్ నేచర్, దట్ ఈజ్ లైబుల్ ఫర్ అక్విటల్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెన్యున్నెస్ ఆర్ మెరిట్స్ ఆఫ్ ది కేసు. అందుకే ఇవి టెక్నికల్ థింగ్స్ అనమాట. ఈ సాంకేతిక పరమైన విషయాలను తూచా తప్పకుండా పాటించాలి. లేకుంటే నువ్వు ఎంత పెద్ద కేసు చేసినా సరే ఆ కేసును కొట్టేస్తారనమాట. ఎందుకు అట్లా పెట్టినారంటే దీంట్లో శిక్షలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. 10 ఏళ్ళు తక్కువ కాకుండా ఉన్నాయి, తర్వాత 20 ఏళ్ళ వరకు ఉన్నవి, తర్వాత చిన్న క్వాంటిటీ ఉంటే మాత్రం 1 సంవత్సరం వరకు ఉన్నాయి. ఇలాంటి శిక్షలు ఉన్నందుకు ఫైన్లు కూడా 2 లక్షలు, 1,10,000 వరకు ఉన్నాయి. కనుక ఇవి పెద్ద మొత్తంలో ఉన్నందుకు ప్రొసీజర్ను తూచా తప్పకుండా పాటించాలని చెప్పబడింది. సెక్షన్ 45ను అనుసరించి ఎక్కడైనా మనం సీజ్ చేసిన ఈ యొక్క కాంట్రబ్యాండ్ ఏది ఉందో అది ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికబుల్ టు షిఫ్ట్ టు ద కోర్ట్ ఆర్ టు షిఫ్ట్ టు ఎనీ ప్లేస్ యాజ్ దేర్ ఆర్ బల్క్ క్వాంటిటీస్ ఆర్ దేర్ ఉన్నప్పుడు మనం అక్కడనే గోడాంలో కానీ అక్కడ ఉన్న స్థలాన్ని పెట్టి ఆ యొక్క ప్రిన్సెస్ను సీల్ చేసి మనం అతనికే హ్యాండ్ ఓవర్ చేసి చేయవచ్చు అనమాట. అది సెక్షన్ 45లో మనకు సౌలభ్యం కల్పించినారు. నెక్స్ట్ మనం వచ్చేరకాల 48 ఎక్కడైనా కల్టివేషన్ ఉన్నప్పుడు అంటే కోకా ప్లాంట్ కానీ ఓపియం పప్పీ ప్లాంట్ కానీ తర్వాత మనకు గాంజా ప్లాంట్స్ కానీ ఉన్నప్పుడు మనము ఆ ఫీల్డ్కి పోయినప్పుడు అక్కడ గాంజా అవి కనబడినప్పుడు మనం బాజాప్తా షాంపిల్స్ కూడా తీయాలి. తీసిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన ఆఫీసర్స్లో ఉన్న గెస్టెడ్ ఆఫీసర్స్ కానీ లేదా మన పోలీస్ డిపార్ట్మెంట్లో గెస్టెడ్ ఆఫీసర్ డిఎస్పీ ర్యాంక్ గల అధికారి వాటిని ఇచ్చేసిన తర్వాత అవసరం అనుకుంటే అటాచ్ చేసి వానికి నోటీస్ ఇస్తాం అక్కడ ఉన్న దీన్ని ఏమీ డిస్టర్బ్ చేయకూడదని. లేదనుకుంటే ఒకవేళ దాన్ని డిస్ట్రాయ్ కూడా చేయవచ్చును.
సో ఇది ఒకటి. తర్వాత సెక్షన్ 49లో ఎంత పవర్ఫుల్ అంటే నీవు ఏ వెహికల్ కానీ ఆపొచ్చు అనుమానం వస్తే. నీవు ఏరోడ్రామ్లో ఇప్పుడే ఒక ఫ్లైట్ వెళ్ళిపోయింది, దాంట్లో నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన అఫెన్స్ సంబంధించిన సబ్స్టెన్సెస్ ఆడ ఉన్నామనుకుంటే దాన్ని మళ్ళీ వెనక్కి కూడా రప్పించవచ్చు. అంత అధికారం ఉంది మీకు సెక్షన్ 49లో, పవర్ టు స్టాప్ అండ్ కండక్ట్ సర్చ్ అండర్ దిస్ యాక్ట్ అనమాట. సో దీంతో నాకు కొద్దిగా ప్రొసీజర్స్ వరకు కొన్ని చెప్పినాను. నేను మళ్ళీ దీంట్లో 52 అదొకటి, తర్వాత ఈ యొక్క ఇన్వెంటరీ లిస్టు పంచనామా ఎట్లా రాయాలా, ఆ తర్వాత ఎట్లా దాన్ని సర్టిఫికేషన్ చేపియాలా ఇన్వెంటరీ దాన్ని, తర్వాత ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, తర్వాత శాంపుల్స్ ఏ విధంగా డ్రా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్పదలుచుకో. తర్వాత సెక్షన్ 42 సబ్సెక్షన్ 1లో చెప్పబడిన ఆథరైజ్డ్ ఆఫీసర్ విషయంలో అప్పుడు యునైటెడ్గా ఉన్నప్పుడు ఏపీ గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవో ఉంది. దాంట్లో 41(2) కింద ఓన్లీ 2 డిపార్ట్మెంట్లకే ఇచ్చినారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారి, తర్వాత పోలీస్ అధికారి, నాట్ బిలో ది ర్యాంక్ ఎస్ఐ అన్నారు. కానీ అది తప్పు. గెస్టెడ్ ఆఫీసర్ ఉండాలి కనుక ఇన్స్పెక్టరే ఉండాలా. అది జీవోలో పొరపాటైంది. ఆ జీవో నెంబర్ ఎంతంటే GOMS నెంబర్ 183 రెవెన్యూ E, 14th February 1986లో ఇష్యూ చేసినారు. అది ఒకటి తప్పు చేసినారు. 41(2) కింద గెస్టెడ్ ర్యాంక్ కూడా కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని పెట్టినారు. తర్వాత 42(1)లో మాత్రము దాంట్లో క్లియర్గా రాసినారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అని రాసినారు. వాళ్ళకే ఈ అధికారం ఇవ్వబడింది, వేరులకు లేదు. కనుక ఈ జీవోలో పొరపాటు ఉన్నా సరే మనం గెస్టెడ్ ఆఫీసర్ అన్నప్పుడు గెస్టెడ్ ఆఫీసర్ ర్యాంక్ ఉన్న పోలీస్ అధికారి కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారి అని మనం ఇక్కడ అనుకోవాలను.